పాకిస్తాన్ మరోసారి బెదిరింపు చర్యలకు దిగింది. రష్యాలో పాకిస్తాన్ రాయబారి భారత్పై అణుబాంబులు వేస్తాము అంటూ మరోసారి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు పాకిస్తాన్ రాయబారి రష్యాలో పాకిస్తాన్ రాయబారి అంటే భారత్ మాపై దాడులు చేస్తుంది అనటానికి మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. ఎక్కడెక్కడ భారతదేశం మాపై దాడులు చేయబోతోందో మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది అని ఈ పాకిస్తాన్ రాయబారి రష్యాలో పాకిస్తాన్ రాయబారి అంటూ ఉన్నాడు. రష్యాలో మహమ్మద్ ఖలీద్ జమాలీ బరి తెగించే మాటలు మాట్లాడాడు. భారత్ మాపై దాడి చేయబోతోందని అంటున్నాడు. ఈ దాడికి మేము జవాబు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, మా ప్రజలు కూడా మాకు మద్దతుగా ఉన్నారు అని అంటున్నాడు. ప్రతి దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అణ్వాయుధాల ద్వారా మేము దాడి చేస్తాము అని చెప్తున్నాడు. పాక్ బెదిరింపులకు తగిన జవాబు కూడా ఇస్తోంది ఇండియా. రంగంలోకి భద్రతా త్రివిధ దళాలు కూడా దిగాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వరుసగా ఆపరేషన్లు, టెస్టులు కూడా చేస్తుంది. అంతేకాదు వాళ్ళ సైన్యంలోకి సాధారణ పౌరులను రిక్రూట్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటివరకు పాకిస్తాన్ నేతలు వరుసగా అణుబాంబుల గురించి మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రజాప్రతినిధులు అవే మాటలు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అదే మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ సమాచార శాఖ మంత్రి అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ రష్యాలో పాకిస్తాన్ ప్రతినిధి అంబాసిడర్ కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. దౌత్యవేత్త కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. భారత్ మాపై దాడి చేయబోతోంది అనే చెబుతున్నాడు. ఎక్కడెక్కడ దాడి చేయబోతోందో ఆ పాయింట్లు కూడా మేము గుర్తించాము. ఒకవేళ మాపై దాడి చేస్తే మేము అణుబాంబులను ప్రయోగిస్తాము అని అంటూ ఉన్నాడు. ప్రతి పాకిస్తాన్కి చెందిన ప్రజాప్రతినిధి మాట్లాడుతున్నది ఇదే. మేము భారత్ మాపై దాడి చేస్తే మేము అణుబాంబులతో దాడి చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఖలీద్ జమాలీ కూడా అదే మాటలు మాట్లాడాడు. ఒకసారి ఖలీద్ జమాలీ ఏం మాట్లాడాడో చూద్దాం. We do not get involved into this debate of numerical strength. We'll use the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. We do not get involved into this debate of numerical strength. We'll use the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. We do not get involved. రష్యాలో పాకిస్తాన్ దౌత్యవేత్త ఏం మాట్లాడాడో చూసారా? మేము యుద్ధం చేయాల్సి వస్తే నంబర్స్ మీద ఆధారపడం. మాకెంతమంది సైనికులు ఉన్నారు, వాళ్ళకెంతమంది సైనికులు ఉన్నారు, మా దగ్గర ఉన్న యుద్ధ విమానాలేంటి, వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలేంటి, బలాబలాలేంటి, వీటిల పైన మేము సంఖ్యల పైన ఆధారపడం. మేము అన్ని శక్తులు ఉపయోగిస్తాం, అనుయుద్ధాన్నే మేము చేస్తామనే బెదిరింపులకు ఈ పాకిస్తాన్ దిగుతూ ఉంది. పాకిస్తాన్ దౌత్యవేత్త కూడా రష్యాలో అదే మాటలు మాట్లాడుతున్నాడు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, పాకిస్తాన్ నేతలందరూ ఇప్పుడు మాట్లాడుతున్నది అదే. భారత్ మాపై యుద్ధానికి దిగితే మేము అనుయుద్ధమే చేస్తామని మాట్లాడితే చాలు అణుబాంబు గురించే మాట్లాడుతున్నారు. అంటే పాకిస్తాన్ ఆలోచన ధోరణిని ఏ విధంగా చూడాలి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, అంటే పాకిస్తాన్ ఏం భావిస్తా ఉందంటే కొన్ని ప్రాంతాల్లో భారత్ టార్గెట్ గా దాడి చేయబోతుంది అనేటువంటిది మాకు సమాచారం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఈ రకమైనటువంటి ఒక బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే భారత్ పైన అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెప్పడం వెనకాల వారికి సంబంధించినటువంటి ఆలోచన వేరే ఉంది. దీంట్లో ప్రపంచ దేశాలు, వేరే దేశాలు ఇన్వాల్వ్ కావాలి, ఈ అంశం పైన చర్చ జరగాలి. సో భారత్ మా పైన దాడి చేయొద్దు, మీరు కనుక అటాక్ చేయడం ప్రారంభిస్తే వాళ్ళు అణ్వాయుధాలు ప్రారంభిస్తారని ఇతర దేశాలు దీంట్లో వకాల్తా పుచ్చుకొని రావాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పాకిస్తాన్ సంబంధించినటువంటి నాయకుల్లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ మహమ్మద్ ఖలీద్ జమాలీ స్టేట్మెంట్ చేశారు. అయితే ఈ ఖలీద్ జమాల్ అనేటువంటి ఈ దుర్మార్గుడు ఒక్కడే కాదు స్టేట్మెంట్ చేసింది. ఇట్లాంటి స్టేట్మెంట్ వరుసగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చేస్తా ఉన్నారు. రీసెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మరొక మంత్రి హనీఫ్ అబ్బాసి కూడా ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, అవన్నీ కూడా భారత్ కోసమే మేము పెట్టుకున్నాము, భారత్ పైన ఎప్పుడైనా అటాక్ చేస్తాము, ఆ అణ్వాయుధాలన్నీ భారత్ మీదే ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ వస్తా ఉన్నారు. దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అణ్వాయుధాలు అంటూ పేర్లతో సహా చెప్తా ఉన్నారు. గజన్నవి, గౌరీ, షహీన్ ఇలాంటికి సంబంధించినటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణుబాంబులన్నీ కూడా పాకిస్తాన్ నుంచి భారత్ పైన అటాక్ చేస్తాం, మేము మా దగ్గర ఎంత మేర అటాక్ చేస్తున్నారు, మమ్మల్ని ఎంత మేర టార్గెట్ చేస్తున్నారో అనవసరం, మాకు మేము చేస్తున్నాం అనేటువంటి చేస్తాం, అణ్వాయుధాలు ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ తో ప్రపంచ దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వకాల్తా పుచ్చుకునేలా, అంటే పాకిస్తాన్ కి అనుకూలంగా ఉన్న దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలా చర్చ జరిగేలా స్ట్రాటజీ చేస్తా ఉంది. కానీ
పాక్ కి సంబంధించినటువంటి వ్యూహాలు చాలా వాటిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది భారత్. చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. మనం చూసాం 24 గంటల నుంచి 36 గంటల్లో మా పైన దాడి చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్ పాకిస్తాన్ చేసింది. కానీ అంత ఘటన, ఆ డేట్ దాటిపోయింది, ఆ టైం దాటిపోయింది, టైం లిమిట్ అయిపోయింది. భారత్ దాడి చేయట్లేదు. చాలా సైలెంట్ గా వ్యూహాత్మకంగా మౌనంతోనే పాకిస్తాన్ ని అంతమొందించే కార్యక్రమాలు చకచకా జరిగిపోతా ఉన్నాయి. మోడీ ప్లాన్ ఆల్రెడీ ఇప్పటికే పాకిస్తాన్ కు ఎగుమతులు ఆపేస్తాము. ఎగుమతులు ఆగిపోయడంతో వెజిటేబుల్స్ నుంచి మొదలు పెడితే నిత్యావసర వస్తువుల వరకు అన్ని ఎగుమతులు ఆగిపోయాయి. దాని ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ పైన పడేటువంటి భారం 3 ఇంతలు. మన భారత్ నుంచి వెళ్లేటువంటి ఎగుమతులు ద్వారా చాలా తక్కువ ధరకు వరకు నిత్యావసర వస్తువులు దొరికేది. ఇప్పుడు మనం ఎగుమతులు ఆపేయడం వల్ల వాళ్ళు దుబాయ్ నుంచి ఇంకా వేరే దేశాల నుంచి సముద్ర మార్గాల ద్వారా వస్తువులు కొనే సిచ్యువేషన్ ఉంది. అంటే కరెక్ట్ గా ఇంకొక 2 నుంచి 3 నెలల తర్వాత పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం ప్రారంభమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా భారత్ అడుగులు ముందుకు వేస్తా ఉంది. ఆల్రెడీ BLA వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సింధు నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాము, వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాసింది భారత్. తర్వాత ప్రపంచ దేశాల మద్దతు కూడా గడతా ఉంది. ఇదంతా ఒకవైపు జరుగుతా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ తాలిబాన్లు అటాక్ చేస్తా ఉన్నారు. భారత్ నుంచి ఒక్క బుల్లెట్ పేలక ముందే, ఒక మాట కూడా పేలక ముందుకే పాకిస్తాన్ మీద దాడి చేస్తామనేటువంటి మాట రాకముందే పాకిస్తాన్ బెంబేలు ఎత్తిపోతా ఉంది. కావాలని ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ కోసమే అణ్వాయుధాల పేరు వాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఇది ప్రపంచ దేశాలకు మేము ఏం చేయబోతున్నాం, అణ్వాయుధాలు వాడతామంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కలగజేసుకుంటాయి, ముందుకు వస్తాయనే వ్యూహాత్మకంగా పిరికిబంద మాటలు మాట్లాడుతున్నారు అనుకోవాలంట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ లో అణు పరీక్షలు జరిగాయి భారత్ కి సంబంధించి. సో భారత్ కూడా అణ్వాయుధ దేశమే. మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి అగ్ని ఇలాంటి అనేక పేర్లతో మన దగ్గర కూడా అణ్వాయుధాలు, అత్యాధునికమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. అది కేవలం అణ్వాయుధ దేశంగా ఉండడానికి మాత్రమే ఎవరి మీద ప్రయోగిస్తామనేటువంటిది భారత్ ఇంతవరకు చెప్పలేదు. అటువంటిది ముఖ్యంగా పాకిస్తాన్ మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా ఉంటుంది. సో వారిని కొట్టకుండానే వారిని నిర్వీర్యం చేసే శక్తి, సామర్థ్యం, తెలివి భారత్ దగ్గర ఉంది. ఇవన్నీ గమనించి ఒకవైపు బోర్డర్ దగ్గర కవ్వింపు చర్యలు, అంటే అటాక్ చేయడము, ఫైరింగ్ చేయడము, తర్వాత నిన్న పాక్ రేంజరు భారత్ లోకి ప్రవేశించేటువంటి స్టేట్మెంట్ చేయడము, మీరు నది పైన మళ్ళీ ఎత్తు కట్టడాలు కడితే కూల్చేస్తామనే స్టేట్మెంట్లు, తర్వాత మీ రక్తం పారుతుందనే స్టేట్మెంట్, ఇదంతా రెచ్చగొట్టే కార్యక్రమం. అంటే మరింత హింసాత్మకం వైపు దృష్టి పెడతా ఉంది. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకము అనేటువంటి పాకిస్తాన్ ఎక్కడ చెప్పట్లేదు. మేము కూడా భారత్ సహకరిస్తాం, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని పాకిస్తాన్ చెప్పట్లేదు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ప్రపంచ దేశాలు, అంటే అది కూడా ముస్లిం దేశాలను, కొన్ని ముస్లిం దేశాలను తన వైపు తిప్పుకునే లాంటి స్టేట్మెంట్లు మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది. అందులో భాగంగా అణ్వాయుధం అనేటువంటి వాటిని పదే వాడుతా ఉంది. నిజంగానే ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలను వాడే సిచ్యువేషన్ ఉంటుందంటే భారతే కాదు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ మీద కన్నేసున్నాయి. వాళ్ళ ఏ కదలికలున్నా ఆ అణ్వాయుధాన్ని అక్కడే నిర్వీర్యం చేసేలా, అక్కడే పేలే లాంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రపంచ దేశాలు. సో అంత ఈజీ కాదు పాకిస్తాన్ చెప్తున్నట్టుగా స్టేట్మెంట్ లేదో అణ్వాయుధాలు ప్రయోగిస్తామనేటువంటిది. కేవలం ముస్లిం దేశాల మద్దతు కోరుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ ఇది స్టేట్మెంట్ చేస్తుందో చూడాలి. రైట్ మధు, పాకిస్తాన్ ఇంకా పిచ్చి మాటలు మాట్లాడటం ఆపలేదు. భారత్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియక భయంతో బెదిరింపులకు దిగుతూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన మంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు, కూతుళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం. ఇప్పుడు మరోసారి రష్యాలో పాకిస్తాన్ దౌత్యవేత్త బెదిరింపులకు దిగాడు. భారత్ మాపై యుద్ధానికి దిగితే మేము సంఖ్యల గురించి మాట్లాడుకోము అని చెప్తున్నాడు. అంటే మా దగ్గర ఎంత బలం సైనికులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంత సైనికులు ఉన్నారు, మా దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అని, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని, ఇలా సంఖ్యల గురించి మాట్లాడుకోము, మేము అణుబాంబులతో యుద్ధం చేస్తామంటూ రష్యాలో ఉన్న ఈ పాకిస్తాన్ అంబాసిడర్ అంటూ ఉన్నాడు. రష్యాలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడాడు. భారత్ మాపై దాడి చేస్తుంది అంటానికి మా దగ్గర పక్కా సమాచారం ఉంది. ఎక్కడెక్కడ భారత్ దాడి చేయబోతుంది, వేటిని టార్గెట్ లిస్ట్లో భారత్ పెట్టుకుంది, ఆ పాయింట్స్ అన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. భారత్ మాపై దాడి చేస్తే మేము అణుబాంబులతో దాడి చేస్తామని మళ్ళీ బెదిరింపులకు దిగుతున్నాడు. ఒక్కసారి ఈ రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఏం మాట్లాడాడో మరొకసారి విందాం. We do not get involved into this debate of numerical strength. We'll use
the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. We do not get involved into this debate of numerical strength. We'll use the full spectrum of power, both conventional and nuclear. Gokulam Signature Jewels.